ఒక అత్తగారు తన ముగ్గురు కోడళ్లను రమ్మని పిలుస్తుంది మరియు ఆ ముగ్గురూ వస్తారు. చిన్న కోడలు, ఏమిటిది, ఎందుకు గుసగుసలాడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు అత్తగారు, నిన్న నేను బ్యాంకు నుండి లక్షల రూపాయలను డ్రా చేసి నా సేఫ్లో పెట్టుకున్నాను. ఎవరు తీసుకున్నారు? వారిని నా ఆస్తి నుండి వెళ్లగొట్టి నిజాయితీగా ఉన్నవారికి ఇస్తాను అంటుంది. చిన్న కోడలు, దీని గురించి అడగడానికి ఏముంది అని అంటుంది, పెద్ద కోడలిని చూపిస్తూ. ఆమె చూసేందుకే దొంగలా ఉంది మరియు ఆమె కుటుంబం ఎంత అవినీతిపరులో మీకు ఇప్పటికే తెలుసు. ఆమె తప్ప ఇంకెవరు తీసుకుంటారు? మా నాన్నగారు వ్యాపారవేత్త, మాకు డబ్బుకు కొరత లేదు అంటుంది. తరువాత రోజు అత్తగారు మళ్లీ ముగ్గురినీ పిలిచి, నేను బాబా నుండి ఈ 3 ఎన్వలప్లను తెచ్చాను అని చెప్పి ముగ్గురికి ఒక్కొక్కటి ఇస్తూ, దీని లోపల ఒక తెల్ల కాగితం ఉంది. మీరందరూ దాన్ని మీ దిండు కింద పెట్టుకుని రాత్రి నిద్రపోండి. ఎవరి కాగితంపై మైనం అంటుకుంటుందో వారే దొంగ అని చెబుతుంది. తరువాత రోజు ఆమె చిన్న కోడలి కాగితాన్ని తనిఖీ చేస్తుంది మరియు అది తెల్లగా ఉంటుంది. అప్పుడు ఆమె మధ్య కోడలి కాగితాన్ని తనిఖీ చేస్తుంది మరియు అది కూడా తెల్లగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద కోడలి వంతు వచ్చింది. ఆమె చూడకముందే ఆమె ఎన్వలప్ నుండి ఏమి బయటకు వస్తుంది. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆమె కాగితం పసుపు రంగులో ఉంటుంది. వాస్తవానికి ముగ్గురు దగ్గర పసుపు కాగితమే ఉంది, కానీ ఈ ఇద్దరివి మార్చబడ్డాయి. ఈ విధంగా దొంగతనం పట్టుబడుతుంది.